హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అను. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు పండుగ అయిపోయినాక హౌస్ క్లీనింగ్ ఎందుకు అంటే అది ఇల్లు దులపడము, ఇల్లు సదరడం ఎందుకు చేస్తున్నామో తెలుసుకోవాలని ఉంది కదా. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఇక మా అమ్మ అయితే పనులు చేసుకుంటుంది, మా కన్నయ్య అయితే మస్తు ఇబ్బంది పెడుతుంది మా అమ్మని. అవన్నీ అయితే వీడియోలో ఉంటాయి, చూసండి. అసలు ఎందుకు చేస్తున్నామా అనేది వీడియో లాస్ట్లో చెప్తా, ఫస్ట్ చెప్తే మీరు అంతా స్కిప్ చేసేస్తారు. కాబట్టి కొంచెం లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హెల్ప్ చేయాలని నాకు మస్తుంది మా అమ్మకి, కానీ ఏం చేస్తాం, చేయలేని సిచ్యువేషను. కానీ ఇబ్బంది అవుతుంది. ఒకతే ఉంటే ఈజీగా అయిపోతుంది, మా ఇల్లు అంత పెద్దగా ఏమి ఉండదు, చిన్ననే ఉంటుంది. కానీ వాడిని పట్టుకొని మళ్ళీ నాకు అన్నీ చూసుకుంటూ మా అమ్మ చదువుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. 1 డేలో అయిపోయే ఇల్లుని 3 డేస్ అయితే చదువుతుంది. ఇంకా అంటే రోజు కొంచెం 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 ఇంకా వానికి ఇప్పుడు ఫీవర్ మెల్లిగా తగ్గుతుంది. ఈ టైంలో మళ్ళీ వాడిని పట్టించుకోకుంటే వాడికి ఫీవర్ మళ్ళీ ఛాన్సెస్ ఉంటాయి వచ్చేది. అట్లా అని చెప్పి పాపం మస్తు కష్టమవుతున్నా అట్లే చేసుకుంటుంది. నాకు కష్టం వచ్చిన ప్రతిసారి మా అమ్మ నాన్ననే నాకు తోడుంటాడు తప్ప ఇంకెవరు ఉంటలేరు. కష్టం వచ్చినప్పుడే అర్థమవుతుంది ఎవరు మనోళ్ళు ఎవరు మందో. అమ్మ ఇంక ఇప్పుడైతే ఇక ఏం చేస్తున్నా నేనది మా అన్న కొబ్బరి బొండలు అయితే పంపించిండు, హెల్త్ బాగాలేదని. అంటే మా కన్నయ్య కోసం పంపించలే, కానీ వాడికైతే తాపొద్దని, ఎవరు తాగుతలేరు ఇంట్లో అని చెప్పి నేనే తాగుతుంది. ఇంకా వీడియో అయితే కంటిన్యూ ఉంటుంది, చూసేయండి. స్ట్రా వేసుకొని తాగొచ్చు కదా, గ్లాస్లో వంపుకొని తాగొచ్చు కదా అనొచ్చు, కానీ ఇట్లా తాగడంలో వచ్చేంత మజా అట్లా వేసుకొని తాగితే రాదు. అంటే నాలో ఎవరైనా ఉన్నారా అంటే ఇలా తాగేటోళ్ళు, అంటే ఇది పెద్దగా ఉంటే తాగకపోతే ఇట్లా చిన్నగా ఉంది కాబట్టి అట్లా తాగుతున్నా. నాలో ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూసుకుంటే ఒకసారి. మీరు నా వీడియోస్ చూసేటోళ్ళైనా ఫాలోవర్స్ అయినా ఎక్కడి నుంచి చూస్తున్నారు ఏందనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియోస్ ఎంత దాకా పోతున్నాయి అనేది నాకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది. ఇక్కడైతే ఇక మా వాడు మంచిగా ఉగ్గు తినబెడితే అయితే తినలేడు, కానీ మా తాత దగ్గరకు అయితే మంచి కొంచెం ఆట పెడతా ఉన్నాడు. ఇక మా అమ్మనేమో దగ్గరకు పోతే హాయ్ హాయ్ అంటున్నాడు. వాడు హాయ్ అంటున్నాడో ఆయ్ అంటున్నాడో దెబ్బ తాకింది అంటున్నాడో అర్థమే అవుతలేదు, కానీ ఆయ్ 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 అని అయితే పట్టిండు. మొన్న ఇంజెక్షన్ అంటే బ్లడ్ తీసినప్పటి నుంచి ఇక వంతనైతే ఆట పెట్టి ఇక మా తాత తినిపిస్తూ ఉంటే మంచిగా తింటున్నాడు. మా తాత దగ్గరకు పోయి మా తాత మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్తో తినిపించినానైతే అనకండి, అది మా తాత తింటున్నది చికెన్, వానికి మళ్ళీ రైట్ హ్యాండ్తో పెడితే కారం అవుతుందని చెప్పి ఏదో ఒక 2 బుక్కలు అట్లా పెట్టిండు అంతే. వాడిని నేనైనా ఎక్కువ ఇక తింటా ఉంటే వెళ్తే మాత్రమే తింటూ ఉంటాడు. ఇక్కడైతే వానికి కొంచెం ఇంకా తగ్గలేదు. 5 డేస్ అయితే యూజ్ చేస్తున్నాం సిరప్లు. 5 డేస్ తర్వాత అప్డేట్ ఇస్తాం పూర్తిగా తగ్గిందా లేదా అనేది. ఇక మేమైతే వాడికి మందేనికే సిరప్లు తీసుకొని అందులో పోసింది ఆడే జాలి. ఇంకా వాడైతే ఇక మా నుండి దూరంగా ఉరుకుతూ ఉంటాడు. ఇప్పుడు చూడండి ఆ మందేసేది ఉంటుంది కదా, దాన్ని తీసుకొని అయితే ఉరుకుతున్నాడు. ఇంకా పాపం చాలా భయపడుతున్నాడు వాడు మందులు వేసుకోవడానికి. అది తీసుకొని పోతే ఇక మందులు పోయి డిస్టర్బ్ చేస్తున్నావా? ఇప్పుడు వేసుకోవాలి నువ్వు మందులు. ఇంకా నీకు వేస్తుంది ఇక మందు సిరప్. మందు అందులో పోసిందాడు ఉరుకుతాడు ఇక. భయపడుతున్నాడు, వాడికి సిరపుల్లో అసలు తాగుబుద్ధి అయితే లేనట్టుంది. ఇందులో మందు పోసిందాడు ఇక అయిపోయా, లగితూనే ఉంటాడు, ఉరుకుతూనే ఉంటాడు ఇక. కదయ్యా వచ్చు గవే ఎక్స్పెరిమెంట్లు చేయొద్దని చెప్పేది. అయిపోయింది అయిపోయా గాడుకో. దీంతోనే వేసింది, దీన్ని కొట్టు దాన్ని కొట్టు. పాపా అందులో మా వేయి తమ్మిన పల్లె ఉన్నది వద్దే పండు బెల్ల తుడిసిస్తుంది. నేను పోతున్నాడు నీ పని లేదా నా పని.
పడే పడతావు పన్నీరుగా పడతావు. గుడ్ 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 గుడ్. భయపడగలమా? కన్నయ్య బుచ్చుడు వస్తాడు. ఇక్కడ వల్ల కన్నయ్య ఆగు ఆగుతిగా నేను ఆయన పోతా అంటే మోసుకుంటున్నాడు. ఇక ఎంత భయపట్టుకుంటున్నామా నీ కొడుకు. ఆయన ఇష్టం నేను ముయ్యాలి. తీ కన్నయ్య ఇక్కడ చూడు ఇక్కడ చూడు ఇక్కడ చూడు ఇక్కడ చూడు. తో నాట పెడితే నీ పని కాదు ఇక. పక్కన దేశ పని చేస్తా. పక్కన దేశ పని చేస్తాం. అడిగి అట్లే మేమంటాడు పామను. వద్దమ్మా ఇంకొద్దు నువ్వు చాలు. దూరం పెట్టాలంటే ఆయన తీయాలంట. ఇప్పుడు ఆయన్నే మూసుకుంటాడు. ఆయన మూసుకో మూసుకో. అయిపోయింది ఇక ఆట దాంతో. మా అమ్మ ఇంకలనే తిరుగుకుంటే మా అమ్మని పని చేసుకొని ఇస్తాడు అడిగి. అక్కడ దోముతుంటుంది మా అమ్మ ఈయన ఉరుకుతుంటాడు. ఒక్కరోజు ఇలా అయిపోయే పని మా వల్ల 3 రోజులు. జల్లు పుల్లాయ కూర్చుంటాడేమో పట్టమ్మ. ఓకే అక్కడ కొందరు మెల్లగా నువ్వు ప్లేస్ మళ్ళా కడదునా కష్టం వచ్చింది. తను తోముకుంటా కడుక్కుంటా కోసుకోపోయింది. ఆగు గిన్నె స్టాండే తొక్కల గిన్నె స్టాండ్ తీసి పడేయాలి అక్కడ. ఊకే మళ్ళీ వస్తుండు ఊకే సతాయిస్తుండని ఇక మా నాన్న అయితే వాకర్లు వేసిండు కన్నయ్యని. ఇంకా బయటికి రాకుండా ఏం రాకుండా ఇంట్లోనే చూస్తున్నాడు. ఇక ఇక కొద్దిసేపు అయితే నేను పాలిచ్చి పడుకోబెట్టిన. వాడు పడుకున్నాడు. ఇక మా అమ్మ అయితే పనులు చేసుకుంటుంది పాపం, అన్నీ దులుపుకుంటూ. ఇవైతే నిన్ననే చదివేసింది. ఇక ఇవైతే ఇప్పుడు అయితే కిచెన్ మొత్తం క్లీన్ చేస్తుంది. మొత్తం ఎంత చెత్త చెత్త అయిందో చూడండి. న్యూస్ పేపరే వేస్తాము కానీ ఎక్కడి నుంచి వస్తుందో చెత్త అర్థం కాదు. ఇంతగానం చెత్త, అసలు చాలా చెత్త వెళ్ళింది ఈసారి. ఇదంతా చిందర వందర ఉంది. ఒకసారి మళ్ళీ నీట్గా పెట్టినాక చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. ఇల్లు సదరక ముందుకేమో అంత చిందర వందర అనిపిస్తుంది. నీట్గా సదిరితే మాత్రం ఎలాంటి ఇల్లు అయినా చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. బయట ఇన్ని కానీ గిన్నెల్లో పెట్టింది పాపం. అన్ని బట్టలు అన్నీ విండేసింది. మా ఇంటి దగ్గర ప్లేస్ లేక వాళ్ళ పక్కన వాళ్ళ మిద్దె పైన కూడా మేమైతే మా బట్టలు అన్నీ ఆరేసిద్ది. ఇంకా మాలేస్తుంది కాబట్టి అన్నీ ఉతకాలని చెప్పి అన్నీ ఉతికేసేసింది. ఇక్కడ కన్నయ్య కొన్ని బట్టలు ఉంటే నేనైతే మడత పెడుతున్నా. ఈ బట్టలన్నీ మా అమ్మ అయితే మంచిగా మడత పెట్టి వెళ్ళిపోయింది. ఇక కన్నయ్య 4 షెడ్యూలు ఉన్నాయని నేను మడత పెడుతున్నా. ఇక ఇల్లు చదవడం ఏందిరా నాయన, ఏడికి అయిపోదు. మా ఊరి మూతి కడుతుంటే ఎట్లుంటుందో చూడండి. వీడియో తీస్తే వాళ్ళు ఎవరు లేరు. వెళ్ళిపోతుంది ఈ మూత వెళ్ళిపోతుంది. చాలా ఆట. నీళ్ళంటే పానం. ఈ ఎండ ఫుల్ కొడుతుంది.
తీసినవేమో కానీ పెడతాను అయితే చేసి పని చేస్తాను హాయ్ లేకుంటే ఎట్లా మరి హాయ్ హాయ్ అయిపోయా ఏమనంటే ఇట్లా అరుస్తున్నాడు అయిపోయా ఇక్కడ కూర్చుంటే గొంతు ఎక్కపోతుంది అట్లా అరవద్దు చాలు కక్కుతావు మళ్ళా ఇప్పుడే తిన్నావు చాలు చాలు ఉమ్ము చాలు 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 కొద్దిసేపు రెస్ట్ తీసుకుందాం రెస్ట్ వీడియో పెట్టి ఇట్లా అరుస్తాడు వీడియో అవతల లైట్ మిట్ట మిట్ట కొట్టుకుంటుంది లైట్ మిట్ట మిట్ట కొట్టుకుంటుంది అవతల ఇంట్లో ఇందులో అట్లా చూపిస్తుందో ఆ ఇంట్లో అట్లా కొట్టుకుంటుందో అర్థమవుతలేదు వీడియోలో చూస్తుంటేనేమో కొట్టుకుంటుంది మరి ఇందులో అట్లా చూపిస్తుంది దయానం చూపిస్తున్నట్టు అమ్మా నువ్వు దులుపుకుంటుండే నా ఇదుడు చూడండి ఒక్కరోజు నిన్ను పట్టించుకోకుంటే పోయి ఎందులో కలుస్తావు కన్నయ్య ఆడవిలో తిరుగుతుంది చూడు వాళ్ళంతా జర నయం ఉంటారు చూతాన్ని అవుతారని చెప్పి వేసిండు బాహుబలి కాయలన్నీ తెచ్చి ఆ పిందెలేసుడు చేతులు ముంచుడు ఆ జుట్టు చూడు కన్నయ్య హాయ్ అగా గెలుకుడు అందులో అమ్ములు పోతుంది అమ్ములక్క పోతుంది కన్నయ్య పోతూనే ఉంది మళ్ళీ ఎప్పుడా సాంలో మళ్ళీ బర్త్డేకా మంచిగా వేరా మంచిగా చదువుకో పోతుందమ్మా అమ్మా ఏడుస్తుందేమో పాప మరి హాస్టల్ కోవడం అంటే ఈ కన్నయ్యని కూడా అట్లా వేయాలి ఆయన ముక్కు తాకుతుందా చెంచ తాకుతుందా ఏంటి ఏమైతలేదు ఆట సోకులు ఉన్నాం ఎండ కొడతలేదు ఏం కొడతలేదు ఇప్పుడు మేము సీరియస్గా ఆలోచన చేస్తున్నాం ఏం చేయాలి ఈ లోకాన్ని ఎట్లా మారవాలని మీకు ముందే సర్దుంటది ఏం కాదు చాలా చేస్తారు లేదు తాత బాగా ఏడుస్తున్నాను చెప్పి జరసేపు కాలు చేతులు అడుగుదామని ఆడుకుంటాడని ఇక వాని ఇష్టమని వదిలేసిన ఏడుస్తున్నాడు అని ఎప్పుడు ఉంచుతానా ఉంచాను కదా చలికాలం పోయినట్టు అయిపోయి మంచిగా ఆడుకుంటారు అది బిందె నీడ ఏం కాద్దా ఇక్కడ తాత పిలుస్తున్నాడు తాత అనుకో తాతని ఎక్కడ మంచి గడ్ల కలిపురికి వస్తావో నువ్వు వస్తా బయటికి వెళ్ళి బండలు కాలుతుండయి చేయికి సురుకు అన్నదేమో సురుకు అన్నది అంటున్నాడు మరి తోలుకపోయి ఎండ కూర్చోబెడతావే నువ్వు అంటే కూర్చోబెట్టా ఇప్పుడు మీరు కూర్చోబెట్టారు ఆయన బయటికి కడుపు దాటి మాట్లాడుకోండి నా వెనక ఎన్ని మాట్లాడుకుంటున్నావు నేను వింటున్నా అన్ని అన్నట్టుండదు ఆయన ఎక్కడ అన్న సంట్లోకి వస్తావా కరా
అగో అగో అక్క బాయ్ బాయ్ అక్క. ఏయ్, అమ్మ దయగన్నాడు ఇక అక్క చాలదా ఆడుకున్నది చాలదా మీకు కాలు ముఖం కడుగుతుందా లేదు ఇట్లా కాలు ముఖం కడుగుతా అంత ఏం వద్దు కన్నయ్య వాడు అమ్మాయి వాడు పొక్కలకు వస్తున్నాడు చూడు అమ్మ ఏయ్, రాను రాను రాజుగుర గాడిద అవుతుంది కన్నయ్య నా సందరు పోయి కాబట్టి ఏం తిప్పాలబ్బా ఈ పనిచి ఈడ ఉన్నది ఏంటి ఉన్నది దాడిపోయాడు అందు ఆ సందరు ఉన్న రాయి చేస్తావా అబ్బా చెయ్యి కూడా పట్టు ఆడితే నీకు మంచిగా ఎత్తుకొని కూర్చోవాలి తాత నువ్వు అందరు పిల్లల్ని ఆట ఆడించినావు కానీ నా పిల్లగా ఆట ఆడిపిస్తలేవు నువ్వు. ఉంటుండే ఆడు దాడిపోతాయి ఎర్రలకు కుడుతున్నాడు ఆ ఎర్రలకు అంటే వేసినాము బలిగిపలు ఏంటివి అలా బలిగిపలు అనేస్తే కూడా ఆ ఎర్రలకే ఉరుకుతాడు బయటకు ఉరుకుతాడు అట్లే చేస్తాడు పొయ్యితో కురుకుతాడు జుట్టు ఎట్లా అయినదా నీకు సాయం చెప్పిస్తుందా ఆకులు ఆకులు అమ్మ అవి ఆకులు పెట్టుకోవద్దు ఆకులు పెట్టుకోవద్దు నడే అన్ని నోట్లకే అరే ఇల్లు దులుపుతుందిరా అదంతా ముక్కులకు పోతుంది అది మంచిది కాదా నువ్వు అందుకే నేను నీళ్ళతో నన్ను ఆడుకోదా అని ఆ దుమ్ము నీకు మంచిది కాదని ఇంట్లో కోనిస్తాను ఒరే రామచంద్ర అందరూ పండుగ ముందు కడిగితే మేము పండుగ అయిపోయాకైతే అన్ని కడిగి దులుపుతూ ఉన్నాం. ఎందుకు ఈ క్లీనింగ్ అనేది మీకు తెలుసుకోవాలనుకుంటే ఇది నెక్స్ట్ వీడియోలో చూడండి పార్ట్ 2లో. నేను ఈ వీడియోలని 2 పెట్టేద్దాం అనుకున్నా కానీ లెంత్ చాలా అవుతుంది, అందుకే పార్ట్ 1 పార్ట్ 2గా అయితే తీస్తున్నా. ఆ వీడియోలో అయితే క్లారిటీ ఇస్తాను.